మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్టలైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిషారణ్యము. అవడానికి అరణ్యమే అయిన యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణ ఇతిహాస ప్రవచనములతోనూ వేద వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది. ఒకానొక నాడు నైమిషారణ్యంలోని ఋషులందరూ సూత మహర్షి దగ్గరికి వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము. కార్తీక మాసము శివకేశవులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినములే. ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని ప్రార్థించారు. సూతుడు, మునిజన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం శివకేశవులకే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒకరోజు పర్వదినం ఉంటుంది. కానీ ఈ మాసంలో నెల రోజులు పర్వదినములే. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. కనుకని ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలోని చేసిన పాపాలను హరింపజేస్తుంది, పుణ్యగతులను ప్రసాదిస్తుంది. కార్తీక పురాణం 1వ అధ్యాయం. వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్పుట. మహామునులారా, ఈ కార్తీక పురాణము గురించి స్కాంద పురాణంలో ఉంటుంది. దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను, విని తరించండి. ఒకనాటి పర్వదినమున వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించాను. ఆ యాగానికి సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధములైన సంబరాలను అన్నింటినీ మీ కోరికననుసరించి మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదకు అంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించారు. మునిజన శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక. కనుక నా యందు దయ ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తి గల వారికి ఈ విధమైన కోరిక కలుగుతుండడం సహజమే. కార్తీక మాసం 30 రోజుల పుణ్యప్రదమైనవి. ఈ మాసంలో చేసే జప తప స్నాన దానాలకి, వ్రతానికి అనంతమైన ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద పురాణం, పద్మపురాణంలో వివరించి చెప్పారు. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే చేసే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలో అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రమైన పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు
7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులు ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు అనే తేడాలేమీ ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నాన, దాన, జప, తపాలను ఆచరించే ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములు ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివ కేశవులిద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదము. మనం కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు, సంధ్యావందనాది నిత్య కర్మలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానములు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము ఇవన్నీ కేవలం పుణ్యంను ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనిషికి శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తుంది. భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం, సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడం, ఉపవాసం చేయడం అనేవి పుణ్యముక్తి ప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యం జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయడం, క్షేత్ర దర్శనం చేయడం మొదలైన వాటన్నింటినీ భక్తి శ్రద్ధలతో చేయడం వలన ఆరోగ్యమే కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. 1వ అధ్యాయం సమాప్తం.